హాయ్ అండి. ఈ వీడియోలో మా చుట్టాల ఇంటికి వచ్చాను. వాళ్ళ కిచెన్ మొత్తము సిల్వర్ సామాన్తో నిండి ఉంది. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు కూడా చూడండి. అసలు ఇది షాప్ లాగే ఉంది, చూడండి. ఏంటి ఇత్తడి రాగి భాండాగారానికి వచ్చామనుకుంటున్నారా? షాప్కి వచ్చామనుకుంటున్నారు కదా. షాప్ కాదు, ఇది మా చెల్లి వాళ్ళ కిచెను. చూస్తున్నారా? మొత్తం అంతా ఇత్తడిలోనే వంటలు నడుస్తాయి. ఇత్తడివి చూసారు కదా ఎట్లున్నాయో. మమ్మీ నువ్వు ఏదో ఇత్తడి అంటున్నావు, చూపి ఏంటంటే పాప ముచ్చట పడుతున్నావు. చూడు ఆయిల్ చూసారా మీరు? ఆయిల్ అనేది ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటారు చూసారా? మా చెల్లి చూడు ఆయిల్, రాగి దాంట్లో ఆయిల్ రోడ్ స్టోరేజ్. ఇది దేనికోసం? ఇది ఇత్తడిది, ఇది కూడా ఆయిల్ కోసం ఉండదు. చూసారు కదా మీరు? ఆయిల్ అనేది దేంట్లో స్టోరేజ్ చేసుకుంటారో చూడండి. కానీ మా చెల్లి వాళ్ళ ఇంట్లో మాత్రం స్పెషల్గా ఆయిల్ స్టోరేజ్ ఇత్తడి. చూసారు కదా ఎట్లా ఉందో బ్యాక్గ్రౌండ్. ఇత్తడి షాప్కి వచ్చినట్టుంది కదా, కానీ ఇత్తడి షాపు కాదు, ఇది కిచెన్. ఓ అమ్మ, ఇది తాగటానికి నీళ్ళు అంట. కూరల్లో నీళ్లు పోసుకోవడానికి, అంటే మనం వంటల్లో వాడుకోవడం కోసం నీళ్ళు అవసరం పడుతుంది. కాబట్టి ఇందులోనంటే మొత్తం ఏంటంటే ప్యూరిఫై వాటర్ అనేది ఇత్తడి రాగి మొత్తం ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మేము ఇత్తడిలోనే మేము వంటలు చేస్తాము. మా చెల్లి వాళ్ళు చూసారు కదా, చికెన్ ఫ్రై చేస్తుంది. అన్నయ్య హైదరాబాద్ నుంచి వచ్చాడు కదా అని చెప్పేసి. ఇదిగో మేము ఇత్తడివి రాగు లోపల ఏంటివి, ఇవి పెసలు ఉన్నాయి లోపల. మేము పెసలు కానీ కందిపప్పు కానీ ఇత్తడి దాంట్లోనే మేము స్టోరేజ్ చేస్తాం. ఇంకొకటి చూస్తే ఇక్కడ ఇదిగో చూసారు కదా, ఇక్కడ ఏదో పేర్లు ఉన్నాయి. ఇక్కడ పేర్లు ఇదేంటిది చూసారు కదా, మినపప్పు, ఇడ్లీ రవ్వ, మినపగుళ్ళు, పల్లీలు. అంటే అందరు ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోరేజ్ చేసుకుంటారు, కానీ మేము మాత్రం మా చెల్లి వాళ్ళు మాత్రం ఇత్తడే వాడతాం. చూసారు కదా, ఇత్తడి దాని మీద పేరు రాస్తాం ఇక్కడ మర్చిపోకుండా. ఎందుకంటే మళ్ళా ఒక్కోసారి అరే పల్లీలు కావాలని చెప్పేసి వేరే దాంట్లో తీసేసామనుకో మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. అందుకోసం అని చెప్పి పేర్లు పర్టికులర్గా రాసుకొని. చూసారా, మేము అల్లం వెల్లిగడ్డ ఛాయ్లోకి ఎప్పుడన్నా మేము ఛాయ్ చేసుకుంటే కనుక చూసారు కదా ఇత్తడే వాడతాం. మీరు చెక్కలు వాడతారు, లేదంటే ఏదన్నా రాయి వాడతారు. చూడండి ఇత్తడి స్పెషల్ అట్లా అన్నమాట. చూడండి వాయమ్మనే నాయన, ఇది అల్లావుద్దీన్ అద్భుతం దీపం లెక్క ఉందిగా. ఇప్పుడు ఇది ఇట్లా ఇట్లా రుద్దితే జీని వస్తాడు అనుకుంటే ఇందులో అనుకుంటున్నారు కదా. జీని రాడు, ఇందులో నుంచి ఏమొస్తుంది? ఓ అమ్మనే, ఇదేంటిది ఇది? ఓ చపాతి చేసుకోవడానికి. చూసారా? ఓ మై గాడ్, చూసారా పైన ఎట్లుందో? చిలక ఏ తోడు లేక మా ఇంట్లోకి వచ్చేసింది. చూసారు కదా, ఇత్తడితోనే మేము పంచాయతీ, మాకు ఇత్తడితోనే నడుస్తుందండి. మేము ఇత్తడిలో ఉంటేనే వంటలు చేస్తాం. చూడండి ఇత్తడి. ఇంకా ఇత్తడి అనేది చూడండి ప్లేటు, ఇది మా బావగారు తినే ప్లేట్ అనమాట. ఇది ఇత్తడి ప్లేటు. ఇది అది కాదంట, అమ్మో దెబ్బ తప్పు అయిపోయింది, క్షమించండి. ఇదిగో మా బావగారు తినే ప్లేట్, ఇది ఇత్తడి ప్లేటు. కంచు ప్లేట్ అంట ఇది. నాయన మస్తు వెయిట్ ఉంది. ఇంకొక ప్లేట్, ఇద్దరు కలిసి భోజనం చేయడానికి కంచు ప్లేట్లు అయితే రెడీగా ఉన్నాయి. ఇందులో ఎప్పుడన్నా కర్రీ పప్పుచారు అంట. ఇందులో పప్పుచారు వేసుకొని ఇందులో పోసుకొని తింటాం అనమాట. ఇది అయితే ఇత్తడిది. ఓ తందూరి చికెన్ చేసుకునేటప్పుడు చూసారు కదా, ఈ తందూరి చికెన్ ఇందులో చేసుకొని మేము అందరం ఫ్యామిలీ అందరం కూర్చొని తింటుంటుంటే ఇది ఎంత అసలు ఎంత బాగుందో. ఇది అసలు సర్వే చేసుకోవడం కోసం మస్తు వెయిట్ ఉంది. పట్టుకుంటుంటుంటే జిమ్ చేసినట్టే ఉంది. ఇవన్నీ చిన్న ఐటమ్స్ మా మమ్మీ ప్రయత్నిస్తుంది. అబ్బో చెల్లిది మా చిన్నప్పుడు అంటే మా మమ్మీ పాపం అప్పటి నుంచి దాచిపెట్టింది. ఇగో దాచిపెట్టింది చిన్నప్పుడు.